బాస్ ఫ్యాన్స్ రెడీ అవ్వండి. మన టాలీవుడ్ సామ్రాజ్యానికి సుల్తాన్ వచ్చేస్తున్నాడు. మన రెబల్ స్టార్ ప్రభాస్ వస్తున్నాడు. వేరే డైరెక్టర్లు గన్నుల ఎలివేషన్ ఇస్తే మన ప్రశాంత్ నీల్ గన్నులతో ఒక ఆట ఆడేసుకుంటాడు. కేజీఎఫ్కి సలార్కి లింక్ ఉందా? మన సలార్ మూవీలో రాకీ బాయ్ ఎంట్రీ ఉందా? సలార్ కరెంట్ వైర్ని పట్టుకొని ఫైట్ చేసే రేంజ్ నుంచి ఫ్రెండ్ని చంపే వరకు ఎందుకు వెళ్తాడు? ఇంకోవైపు మన ప్రశాంత్ మామ ఈ మూవీలో ఎమోషన్స్ చాలా గట్టిగా ఉంటాయని చాలా ఇంటర్వ్యూస్లో చెప్పడం జరిగింది. ఈ మధ్య ఒక వీడియో ట్రెండింగ్లో ఉంది. ఒక పాప సలార్ మూవీలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పాడిందంట. ఒక ఇంటర్వ్యూలో ప్రభాస్ ఉంగలం, ప్రశాంత్ నీల్ ఉంగలం, యశ్ అంగుళం నా బ్యాక్గ్రౌండ్ മ്യൂസിക്ను విని మెచ్చుకున్నారని చెప్తుంది. క్లిప్ ఏంటో ఒకసారి మీరే చూసారు. അതില് ബാക്ക്ഗ്രൗണ്ട് മ്യൂസിക് ആയിട്ടാണ് അത് കഴിഞ്ഞ് പിന്നെ ഇപ്പൊ രണ്ടെണ്ണം റിലീസ് ആവുന്നുണ്ട്. ప్రభాస్ అంగుళం, యశ్ అంగుళం, పృథ్వీరాజ్ అంగుళం అభినయిക്കുന്ന సలార్ എന്ന് പറഞ്ഞ మూవీలో చూసారు కదా డార్లింగ్స్, రాకీ బాయ్ ఎంట్రీ సలార్లో ఉంటుందని గట్టిగా అనిపిస్తుంది కదా. ఈ ఇంటర్వ్యూ ప్రశాంత్ మామ చూశాక ఆ పాప పరిస్థితి ఏంటో మరి. మన సలార్ పృథ్వీరాజ్కి విడదీయలేనంత స్నేహం ఉంటుంది. ఆ స్నేహం నుంచి చంపుకునేదాకా ఎందుకు వెళ్తారు? సలార్ అమ్మని ఏదో ఒక సిచ్యుయేషన్లో కాన్సార్లోకి తీసుకెళ్తారు. అప్పుడే మన సలార్ కాన్సార్ని ఎరుపెక్కించడానికి వెళ్తాడు. అప్పుడు మాస్ ఫైట్ సీన్స్ మాత్రం గట్టిగా ఉంటాయి. ట్రైలర్లో చిన్న ఇంట్రో మాత్రమే చూశారు. ఈసారి థియేటర్లో ఫైట్ సీన్ చూస్తే థియేటర్ మొత్తం ఎరపెక్కాల్సిందే. ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దద్దరిల్లిపోవడం అనేది ఒక చిన్న మాట అని చెప్పుకోవచ్చు. ఓకే గైస్, మన సలార్ గురించి చాలా విషయాలు తెలుసుకున్నారనుకుంటున్నాను. వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏమైనా సజెషన్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ డార్లింగ్స్.